హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం అరకు వ్యాలీని అయితే విజిట్ చేశామండి. ఈరోజు మనం అరకు వ్యాలీలో ఉన్న అద్భుతమైన ప్రకృతి అందం చాపరాయిని అయితే విజిట్ చేస్తున్నామండి. ఈ చాపరాయి అరకు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది అరకు పాడేరు వెళ్లే రోడ్లో ఉంటుందండి. ఈ రోజు మనం చాపరాయిని మాత్రమే కాదు, అక్కడికి వెళ్లే మార్గంలో మనకు కనిపించే సన్ఫ్లవర్ తోటలు కూడా చూద్దాం. ఈ సన్ఫ్లవర్ తోట మధ్య నడవడం, అక్కడ నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం నిజంగా ఒక మధురమైన అనుభవం. ఇవి కేవలం చూడడానికి అందమైనవే కాదు, మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. మీరు చాపరాయికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఈ సన్ఫ్లవర్ తోట వద్ద కాసేపు ఆగి ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఇది మీ ప్రయాణాన్ని మరింత మధురమైనదిగా చేస్తుంది. ఈ తోటలోకి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు అయితే పెట్టారండి వీళ్ళు. మీరు ఈ తోటను విజిట్ చేసినప్పుడు మీ దగ్గర కూడా అమౌంట్ తీసుకుని ఉంటే కామెంట్లో తెలియచేయండి. సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నా ప్రజెంట్ వర్షం అయితే పడడం లేదండి. చాపరాయ అనేది అరకు లోయ సమీపంలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, ఇంకా పారే నీటి ప్రవాహాలతో మనసు దోచుకుంటుంది. చాపరాయి పరిసర ప్రాంతాల్లో బాగా డెవలప్ చేశారండి. ఇంతకుముందు ఈ ఆర్చ్ ఉండేది కాదు. అదే కాకుండా ఈ గార్డెన్ కానీ మెట్లు కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ బాగా డెవలప్ చేశారండి. చాపరాయి దగ్గర మెట్లు దిగిన తర్వాత చాపరాయి జలతరంగని చేపలమ్మ తల్లి గుడి ఉంటుంది. ఇక్కడ లేడీస్ కి డ్రెస్ చేంజింగ్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారండి. చాపరాయి అంటే చిన్న చిన్న కొండ శిలల మధ్యగా నీరు ప్రవహించే ప్రదేశం. ఇక్కడి నీటి ప్రవాహం కొండల మధ్యగా నెమ్మదిగా సరళంగా వడయాడుతూ వెళ్తుంది. చూడ్డానికి నిజంగా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఇక్కడకు వచ్చి సహజ సిద్ధమైన అందాలను ఆస్వాదించడం నిజంగా ఆనందకరంగా ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే ఒకటే ఆలోచనతో ఉండాలి, ప్రకృతితో కలిసి సమయాన్ని గడపడం. ఈ ప్రదేశంలో తీసుకున్న ప్రతి ఫోటో ఒక ప్రత్యేక గుర్తుగా మిగిలిపోతుంది. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే లేదండి. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. బాగా డెవలప్మెంట్ వర్క్లు అయితే బాగానే చేశారండి. ఈ చాపరాయి వద్ద జారుతూ స్నానాలు చేయడానికి చాలా మంది వస్తారండి. చిన్న పెద్ద తేడా లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇటువంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ప్రకృతిని కాపాడుతూ పర్యావరణానికి హాని చేయకుండా ఉండడం మన బాధ్యత.
మీరు చాపరాయిని గాని విజిట్ చేసినట్టయితే ఇక్కడ మీకు కలిగిన మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. చాపరాయి బయట అరకులో ఫేమస్ అయినటువంటి బ్యాంబో చికెన్, సహజ సిద్ధంగా పండించిన అల్లం, పసుపు, చిన్న చిన్న కాయగూరలు ఇక్కడ అమ్ముతారండి. మీకు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.